హలో అండి, నేను ఇవాళ రవ్వ లడ్డు చేస్తున్నాను. కొంచెం నెయ్యి పోసుకున్నానండి. నెయ్యిలోకి కొంచెం ఎండు కొబ్బరి కూడా దూరగా వేయించుకోవాలండి. జీడిపప్పు, కొంచెం కిస్మిస్ ఇలా దూరగా వేగినాయి కదండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇంకొంచెం నెయ్యి వేసుకున్నామండి. వేసుకొని రవ్వ వేసుకున్నాం. 1 కప్పు రవ్వ వేసుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. రవ్వ బాగా వేయించుకోవాలండి. ఎంతసేపటికి సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోయిద్దండి రవ్వ. చూపిస్తే ఈ కప్పుతో రవ్వ తీసుకున్నా కదండి. ఈ కప్పులో సగమేనండి పంచదార, ఎక్కువ వేసుకునే పని లేదు. ఈ కప్పుకి సగం తీసుకున్నాను. రవ్వ ఇలా ఏగుతూ ఉండాలండి. రవ్వ చాలా టైం పట్టింది ఏగడానికి. దగ్గర సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు, పావు గంట సేపు వేయించుకోవాలండి. చూసారండి, రవ్వ ఏగుతుంది. రవ్వ ఏగుతూ ఉంటే చూసారా, మనం ఇలా తిప్పితే అలా అయిద్ది. ఎడారిలో ఇసుకలాగా అయిపోయిద్దండి. ఇసుకలాగా అనిపించిద్ది బొంబాయి రవ్వ అయితే. రవ్వ వేగిందండి. చూసారా, ఎంత వేగినా కూడా వైట్గానే కనిపిస్తుంది. అంటే నేను మాడకుండా వేయించానండి. కలుపుతూనే ఉండాలండి, ఒక్క నిమిషం కూడా ఆపకూడదు. ఇప్పుడు దీంట్లోకి పాలు కాగబెట్టుకున్నాం. ఇది పక్కన పెట్టేసి పాలు కాగబెట్టుకున్నాం. రవ్వ లడ్డూలకు పాలు కాగబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు పంచదార తీసుకున్నా కదా, అది రవ్వలో కలుపుకున్నాం. పంచదార మిక్సీ పట్టుకోవట్లేదండి, నేను ఇలా వేస్తున్నా. ఇప్పుడు ఈ రవ్వ వేడి మీద పంచదార వేసేస్తున్నాను. ఇప్పుడు 2 యాలక్కాయలు దంచి వేస్తాను అన్నమాట. యాలక్కాయలు దంచుకున్నా కదండి, వేసుకున్నాను. యాలక్కాయ పొడి వేసుకున్నాను. 2 ఉన్నాయండి, అయిపోయినాయి. మా అమ్మాయిని తెమ్మంటే వెళ్ళట్లేదు. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి కూడా వేసేసుకున్నామండి. పాలు కాగినాయి కదండి. ఇప్పుడు ఇది రవ్వలో పోసుకున్నాం. వేడి పాలే రవ్వలో పోసుకున్నామండి. పోసుకునేటప్పుడు చూసుకోవాలండి, తక్కువ పాలు పోసుకోవాలి. వండ చుట్టుకోవటానికి వచ్చే అంతవరకు పోసుకుంటే సరిపోతుంది. చూసారండి, పాలన్నీ పోసేసుకున్నాం కదా. ఇప్పుడు వండ చుట్టేసుకున్నాం. పాలంతా పోసుకొని బాగా కలుపుకోవాలండి. వండ చేసుకోవడం ఇప్పుడు. వండ చేసుకుందామండి. వేడి మీదే చేసుకోవాలి బాగా. పంచదారని మిక్సీ పట్టలేదండి, ఇలాగే వేసేసాను డైరెక్ట్గా. అప్పుడు పంచదార అక్కడక్కడ కనిపిస్తూ బాగుంటుందండి. చూసారా, చూసారా లడ్డు చేసేసుకున్నా. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీనిపైన ఒక జీడిపప్పు పెట్టుకుని చూసారండి, మా లడ్డు చుట్టుకున్నానండి, రవ్వ లడ్డూలు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.